మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో అంబేద్కర్ విగ్రహం అద్దాలు ముక్కు ధ్వంసం చేసిన విషయానికి గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిన్న రాత్రి తాగిన మైకంలో ముగ్గురు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడంటూ ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహో ధ్వంసం చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నందం, కళాకారుడు అల్లిపూర్ రమేష్. నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో అర్ధరాత్రి ఒక రాజ్యాంగం రాసిన నిర్మాత చేయిని ధ్వంసం చేయడము ఇది ఎంతవరకు సమాజము? ఆ చేయిని ఇరగొట్టిన దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను శిక్షించి జైలుకు పంపాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జిగా మేము ఖండన చేస్తున్నాం. మరి ఒక రాజ్యాంగం నిర్మాత ఆ చేయితోనే రాసిన చేయిని ఇరగొట్టడం అంటే ఎంత దుర్మార్గులు వాళ్ళు. ఆ దుర్మార్గులను వెంటనే శిక్షించాలి. ఎక్కడున్న ఒక వల్ల తప్పించుకొని తిరిగినా కానీ వాళ్ళను అరెస్ట్ చేసి పట్టుకొని వెంటనే వాళ్ళను కేసు నమోదు చేసి జైలుకు పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దానిపైన పోలీసు వాళ్ళు కానీ ఎస్పీ, డిఎస్పీ, ఎస్ఐ, సిఐ కూడా దాన్ని తగిన చర్య తీసుకోవాలి. ఈ అంబేద్కర్ ఒక రాజ్యాంగం నిర్మాత ఆయన వల్లనే ఇవాళ ప్రపంచ దేశాలలో ఇవాళ అధికారం చేతబడుతున్నారు. అంటే అట్టడుగు వర్గాలు, దళితులు కానీ, బీసీలు కానీ ఇవాళ ఆయన రాజ్యాంగం చేసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ అధికారం పెత్తనం చెలాస్తున్నారు. ఇవాళ చిన్న వర్గాలకు అధికారం చేతికొచ్చి ఇవాళ వాళ్ళు ఒక స్థాయికి బతున్నారు. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే వాళ్ళకు ఆ స్థాయికి ఎదిగి ఇవాళ ఆయనను అవమానపరచడం ఇది సిగ్గుచేటు. ఆ దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జిగా నేను హెచ్చరిక చేస్తున్నాం. రాత్రి మన నర్సాపూర్ మండలంలో ఎల్లాపూర్ గ్రామంలో అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వేలును, ముక్కును, మరి ముఖాన్ని కూడా ఇట్లా విరగొట్టడాన్ని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గమైన చర్య ఈ దుండగులకే మరి అవుతుంది కాబట్టి అలాంటి దుండగులను వెంటనే చట్టం అనేది ఉన్నది కాబట్టి పోలీస్ చట్టము మరి చర్యలు తీసుకొని వెంటనే శిక్షించాలి, అవసరమైతే జైలుకు పంపాలి, దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కళాకారునిగా ఒక దళిత బిడ్డగా మేము హెచ్చరిస్తున్నాం. దీనిపైన ఎవరైనా స్పందించకుంటే మరి దానికి ఎంతటి దానికైనా త్యాగానికి పోరాటం చేస్తాం. అవసరమైతే ఆటపాటలతోటి ధర్నాలు నిర్వహిస్తామని ఎల్లాపూర్ గ్రామంనంతా దిగ్బంధం చేసి ఆ దుండగులను వెంటనే శిక్షించాలని ఆలోచన చేసి మరి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా వెంటనే పొద్దున్న పోవడం జరిగింది. ఆ దుండగులను వెంటనే శిక్షించినట్టయితేనే, జైలుకు పంపించినట్టయితేనే రేపు ఇంకా అంబేద్కర్ గారి పైన కానీ ఇంకా వేరే విగ్రహాలపైన కానీ ఇట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా మరి కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం.